ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గంలోని సర్పంచ్ సీతారాం గారు, అదేవిధంగా మన యాదయ్య గారు ఉప సర్పంచ్, అదేవిధంగా వార్డు మెంబర్లని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మన దేశం భారతదేశం ఇది సువిశాలమైన దేశం. అనేక నదులు, అనేక గుట్టలు, వ్యవసాయ పొలాలు ఉన్న దేశం. అయితే ఈ దేశాన్ని రాజులు పరిపాలించిన తర్వాత రాజులు బలహీనమైనప్పుడు మనల్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చి పరిపాలించారు. ఆంగ్లేయుల పరిపాలనని ఎల్లగొట్టాలని, ఆ రోజు ఆంగ్లేయులని తరిమేయాలని గాంధీ మహాత్ముడు, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ ఇలాంటి వాళ్ళు అనేక పోరాటాలు చేసి దేశానికి స్వాతంత్రం తెచ్చిన తర్వాత 1951లో ఈ దేశంలో లోక్సభ, శాసనసభ ఎన్నికలు జరిగాయి. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. మళ్ళీ ఒకసారి జరిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బలవంతురా ఈ ప్రజలకు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందుబాటులో ఉండడం కష్టమని, ఎందుకంటే వాళ్ళు అనేక గ్రామాలు తిరగాలని, ఈ ప్రజలకు ఏం జరుగుతుందని బలవంతురాయి మెహతా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బలవంతురాయి మెహతా కమిటీ గ్రామాలలో తిరిగి ప్రజలను కోరుకుంటే, బలవంతురాయి మెహతా కమిటీ పంచాయతీ రాజ్ వ్యవస్థ ఉండాలి, గ్రామంలో ఒక సర్పంచ్ ఉండాలి, వార్డు మెంబర్లు ఉండాలి. ఆ కమిటీ సూచన మేరకు గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు గ్రామ పంచాయతీ సర్పంచ్ అంటే మనందరి తరఫున ఆయన ప్రథమ పౌరుడు. మెంబర్లు కూడా వాళ్ళు ముందుంటారు. మనకు వాళ్ళు ఈ గ్రామానికి నాయకులు. వాళ్ళు సహజంగా అధికారంలోకి వచ్చినప్పుడు మన గ్రామంలో ఉన్న సమస్యలు కూడా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్తో పాటు ఈ గ్రామ ప్రజలు కూడా కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను.